రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక చరిత్ర. దేశవ్యాప్త సమ్మెలో ఆటో కార్మికులు, రవాణా కార్మికులు అందరూ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం అయితే 11 సంవత్సరాలుగా అసలు కార్మిక వర్గాన్ని పట్టించుకుంటలేదు. అందులో రవాణా రంగాన్ని అసలే పట్టించుకుంటలేదు. రవాణా రంగ ప్రతి ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బులేమో కేంద్రానికి పోతున్నాయి. కేంద్రం ఇచ్చే ప్రతి గైడ్లైన్స్ ఈ 2-3 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. కాబట్టి ఇలా కార్మికులందరూ, ఆటో కార్మికులు, క్యాబు, లారీ ఓనర్స్ అందరూ ఇలా ఒక కోపంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులతోటి రోడ్ ఎక్కి ఇలా తెలంగాణ దగ్గర హైదరాబాద్ నగరంలో స్కూళ్ళు, కాలేజీలు ప్రతిదీ ఇలా బంద్ చేసిరంటే ఇది చాలా గొప్ప విషయం. కార్మిక నాయకులుగా మేము ఇచ్చిన పిలుపును వీళ్ళందరూ స్వీకరించి మాకు గౌరవించినందుకు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు కూడా ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనకు ఎవరో చేస్తారని కాదు, కార్మికులుగా, కార్మిక నాయకులుగా పోరాడి మనం తెచ్చుకున్న చట్టాలను ఏదైతే కేంద్రం, రాష్ట్రం తీసేస్తుందో కొట్లాడి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నిరూపణమైంది. రెండోది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓలా, ఊబర్ విషయంలో పట్టించుకుంటలేదు, మీటర్ రేట్లు పెంచలేదు, సంక్షేమ బోర్డు చెప్పి ఇస్తలేదు, 12,000 చెప్పి ఇస్తలేదు. మరి నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, మా రేట్లు పెంచమని అడిగినా పట్టించుకుంటలేదు. కాబట్టి ఇలా కార్మికులందరూ, ఆటో కార్మికులందరూ రోడ్డెక్కిరు. ఇది ఇంతతో ఆగదు. ఇది ఒక తొలిమెట్టే. ఈరోజు రేపు జరగబోయే మార్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మా సమస్య పరిష్కరించకపోతే అసెంబ్లీ కాదు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సందిగ్ధం చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఆటో డ్రైవర్ అన్నారు, ఆవేదన పడతా ఉన్నారు. ఏం చెప్తారు? ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల సమస్య పట్టించుకోవాలి. ప్రజలు ప్రభుత్వం దగ్గరికి, పాలకులు ప్రభుత్వం దగ్గరికి మేము వచ్చినప్పుడు, ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రజాపాలన అవుతుంది. ఇవాళ నువ్వు ప్రగతి భవన్కి ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు అన్నావు, ఎవరైనా కలుస్తుండా, ఎవరికైనా టైం ఇస్తుండా? కాబట్టి అనేక మంది ఆటో డ్రైవర్లు చనిపోతుంది. ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాలను కాపాడుతని చెప్పి ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడిన దాఖలు, వాళ్ళ మంత్రులు కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలు. కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఇలా ప్రజలు భావించారు. కనుకనే ఈ సంపూర్ణంగా ఈ సమ్మెలో భాగస్వామి అయ్యారు. రేపు అసెంబ్లీ సమావేశంలో మా సమస్య మాట్లాడకపోతే అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం. ఇప్పటికే అనేక ఏ కార్యక్రమం తీసుకుని అరెస్టులు చేసారు. ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి నుంచి మాట్లాడితే పాపం రిఫిల్లో ఇంకులేని పెను లెక్క అయిపోయింది. ఇప్పుడు ఆయన అన్ని మాట్లాడుతుండు, కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? డబ్బులు అవుతామని అంటుండు. మాకు టైం ఇవ్వమండు. 2 నెలలు అంటూ, 3 నెలలు అంటూ, 6 నెలలు అంటూ, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఇంకా ఆయనతో ఏం కాదు. ప్రభుత్వం పట్టించుకోవాలి, ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. కాబట్టి ఇది ఒక కాలయాపన చేస్తుంది తప్ప ఏది కూడా అమలు చేయరని చెప్పి మాకు అర్థమయ్యా మేము పోరాటాలకు దిగుతున్నాం. ఏం చెప్తారు బీఆర్టీ తరఫున? మేము పక్కా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా కార్మికులు 14 లక్షల మంది తరఫున బీఆర్టీ తరఫున పోరాటం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆటో కార్మికులకు, రవాణా కార్మికులందరికీ మద్దతు ఇచ్చారు. వాళ్ళు కూడా అసెంబ్లీకి ఆటోలలో వచ్చారు. అనేక నిరసన రూపంలో ప్రభుత్వం మీద చూపించినప్పుడు కూడా పట్టించుకుంటలేరు. ఒక పొలిటికల్ యాంగిల్ కొట్టేస్తారు. కాబట్టి ఈసారి లక్షల మందితోటి అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తాం.